హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో సుదీక్ష ట్రోనంకి పాపం మా అమ్మాయి గురించి ఏదో ఒకటి తెలుస్తుంది అని అనుకున్నాము. బట్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. సో దాని గురించి అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు యూఎస్లో చాలా వరకు కూడా వెకేషన్స్ టైం అన్నట్లు ఆల్మోస్ట్ పిల్లలు, కాలేజీ పిల్లలు రానివ్వండి, లేదంటే ఫ్యామిలీస్ అందరూ కూడా వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మీరు ఎక్కడ చూసినా కూడా మోస్ట్లీ ఫ్లోరిడా అటువైపు వెళ్తూ ఉంటారు. సో ఆ టైం లోపల కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ తెలంగాణకి చెందిన వాళ్ళు కూడా పాప ఒక 3 మెంబర్స్ అయితే చనిపోయారు యాక్సిడెంట్ లోపల. ఒక ట్రక్ వచ్చి ఒక యాక్సిడెంట్ జరిగింది వాళ్ళకి. వెకేషన్స్ ఈ సమ్మర్ టైం అని చెప్పి వెళ్ళేసి వస్తూ ఉంటే. సో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. బట్ మనమైతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ ఇంత తలరాత బాగాలేనప్పుడు అన్నీ మనం ఎన్ననుకున్నా కూడా అవి ఆరవలేండి కానీ బట్ కొన్ని ప్రికాషన్స్ అయితే ఉంటాయి, అవి కొంచెం ఫాలో అవ్వాల్సిందే. బట్ అదేవిధంగా అమెరికాలో పిల్లలకి మాత్రం ఫ్రీడమ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది మన ఇండియన్ పేరెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే అసలు ఆ ఫ్రీడమ్ అనేది మోతాదు మించి ఉన్నది అని అనిపిస్తుంది. బట్ అమెరికన్ లైఫ్ స్టైల్ లోపల అది సర్వసాధారణం అన్నట్లు ఆ ఫ్రీడమ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను వర్క్ చేసే చోట వాళ్ళ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 17 years ఉంటారు అంతే. వాళ్ళకంటూ స్వతహాగా ఒక కార్ ఉంటుంది. అది స్కూల్లోనే వాళ్ళు డ్రైవింగ్ నేర్పిస్తారు. అండ్ పిల్లలు వాళ్ళే జాబ్స్ చేస్తారు. వాళ్ళ ఓన్ మనీతోటి వాళ్ళు వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఫ్లోరిడాకి వెళ్ళారు రీసెంట్గానే. 2 days బ్యాక్ వెళ్ళారు వాళ్ళు వెకేషన్స్ అని చెప్పేసి. సుమారు 22 గంటల ప్రయాణం అది కార్ లోపల. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎవరి కార్లలో వాళ్ళు ఇండివిజువల్గా ఫ్లోరిడా వరకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళారు అని అది వింటేనే నాకే భయంగా ఉంది. అసలు అలా ఎలా వెళ్తారు మీరు, ఓకేనా అంటే ఓకే వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి అలవాటే అని అంటూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. సో ఇక్కడ ఏంటంటే సర్వసాధారణం అన్నట్లు వాళ్ళ పిల్లల లైఫ్ స్టైల్ లోపల వాళ్ళకి వాళ్ళే ఉండడం, వాళ్ళని వాళ్ళే చూస్ చేసుకోవడం, దెన్ ఓకే. సో ఇంకా ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ ఒక 9 days నుంచి, నేనైతే 9 days నుంచి వింటున్నాను. ఒక 12 days నుంచి అయితే జరుగుతూ ఉందంట. బట్ ఒక 9 days నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక ఇంటర్నేషనల్ టాపిక్ లాగా అయిపోయింది ఈ అమ్మాయి గురించి. అన్ని న్యూస్ ఛానల్స్ రావచ్చు, ఆల్మోస్ట్ అమెరికాలో మాత్రం రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్లలో వస్తూనే ఉంది. ఇంకా ఈ టాపిక్లోకి వచ్చినట్లయితే అమ్మాయి పేరు వచ్చేసి సుదీక్ష ట్రోనంకి, ఏజ్ వచ్చేసి 20 years. వీళ్ళు ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచే అమెరికాలో ఉంటున్నారు. కాకపోతే ఇండియన్ సిటిజన్స్, అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్, వర్జీనియాలో ఉంటారు వాళ్ళు. అమ్మాయి పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతుంది. ఈవెన్ స్కూల్ కూడా అమెరికాలోనే టాప్ మోస్ట్ స్కూళ్ళల్లో చదివిందంట. అండ్ ఆ అమ్మాయి ఇప్పుడు స్ప్రింగ్ వెకేషన్స్ కోసం అని చెప్పేసి ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్ళారు. కరేబియన్ దీవులు, అది ఫ్లోరిడా కింద ఉంటుంది. అక్కడ డొమినికన్ రిపబ్లికన్స్ లోపల పుంటటాన్ అనే ఏరియాకి వెళ్ళారు. దెన్ అక్కడ ఫ్రెండ్స్ తోటి ఒక 6 members ఏమో ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారంట. అండ్ వాళ్ళతో పాటు ఇంకొక 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కొన్ని న్యూస్ ఛానల్స్లో కొన్ని విధాలుగా ఉన్నది. కొంతమంది ఏమో ఆల్రెడీ వాళ్ళకి ముందు నుంచే పరిచయం ఉండి ఇక్కడి నుంచే కలిసి వెళ్ళారు అని చెప్పేసి, కొంతమంది ఏమో లేదు వాళ్ళు అక్కడే పరిచయం అయ్యారు అని చెప్పేసి, ఇంకా కొంతమంది వాళ్ళ సీనియర్స్ అని చెప్పేసి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. సో వాళ్ళతోటి అందరూ కూడా కలిసి అయితే వెళ్ళారు. ఆ తర్వాత ఏమైంది అనేది ఇంకా చాలా ఇంటరాక్షన్స్ జరిగాయి, చాలా న్యూస్ వచ్చింది. బట్ నేనైతే షార్ట్ కట్లోనే చెబుతాను. సో ఇంకా ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయి పేరు జాషువానో సమ్ ఏదో ఉందండి, నేమ్ నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు. ఆ అబ్బాయి ఇద్దరు కలిసి ఆ బీచ్ లోపల కొంచెం స్టే అవుట్ చేశారంట. ఆ తర్వాత సడన్గా ఒక అలలార వచ్చారంట. అప్పుడు ఆ అమ్మాయిని ఆ అల కొంచెం లోపలికి తీసుకొని వెళ్ళేసి మళ్ళీ ఇలా బయటకు వచ్చిందంట. ఆ టైం లోపల ఆ అబ్బాయి నాకు తెలిసి కొంచెం డ్రింక్ చేసి ఉండొచ్చు. ఆ అబ్బాయికి అది వామిటింగ్ అయ్యేసి కాన్షియస్ కోల్పోయాడంట. ఆ తర్వాత ఆ అమ్మాయి నాకు తెలిసి రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి అతను అనుకున్నాడంట. ఆ తర్వాత నుంచి ఇంకా ఆ అమ్మాయి అయితే కనిపించలేదు, ఇంకా మిస్సింగ్ అయ్యింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరూ కూడా వెతుకుతూనే ఉన్నారు. అమెరికాలో ఆల్మోస్ట్ ఇది ఇంటర్నేషనల్ టాపిక్ అయింది. పెద్ద హెలికాప్టర్ లోపల ఆ అమ్మాయి లోపల పడిపోయి ఉంటుంది ఆ వాటర్లోనే అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఏంటి అంటే ఇది కొంచెం అనుమానంగానే ఉంది. మేబీ ఎవరైనా వేరే వేలో కూడా దర్యాప్తు చేస్తే బాగుంటుంది. అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదు అంటే సమ్ హ్యూమన్ ట్రాఫికింగ్ లాగా ఎవరైనా తీసుకెళ్లారా, ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత ఇందులోపల FBI ఇన్వాల్వ్ అయ్యింది. చాలా వరకు డైలీ వస్తూనే ఉంది, అంటే ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేశారు, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు అని చెప్పేసి. ఈవెన్ ఆ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ మీడియాలో పెట్టారు. అదంతా కూడా డైలీ జరుగుతూనే ఉంది. అండ్ ఈ అబ్బాయిని కూడా ఇంట్రాగేట్ చేశారు, ఒక రూమ్లో పెట్టేసి ఆ అబ్బాయి బయటకి ఎక్కడికి కూడా
వెళ్ళనివ్వలేదు. ఈవెన్ మొత్తం కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ అబ్బాయి చెప్పింది అదే, జస్ట్ ఇట్లా అలా వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళింది. అప్పుడు నేను ఆ వాటర్ని మొత్తం కూడా మింగేశాను. అప్పుడు నేను ఆ అమ్మాయిని ఆర్ యూ ఓకే అంటే బాగానే ఉన్నావా అని అడిగాను. బట్ ఆమె ఏదో చెప్పిందో లేదో ఇంకా నాకైతే వినిపించలేదు. నేను వామిటింగ్ చేసుకొని కొంచెం కాన్షియస్ కోల్పోయాను. ఆ తర్వాత చూసేలోపు కనిపించలేదని మాత్రం ఆ అబ్బాయి చెప్పారు. సో ఇంకా వాళ్ళకు కూడా కొంతమంది వేరే వాళ్ళు, ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు, వేరే వాళ్ళ లాయర్స్ని పెట్టుకున్నారు. అండ్ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళారు. డొమినికన్ రిపబ్లిక్ అంటే అక్కడ అది అమెరికా కాదు, అది కూడా వేరే దేశం అన్నట్టు, అమెరికా పక్కన ఉన్నటువంటి వేరే దేశం. సో అక్కడికి వెళ్ళి పాపం ఆల్మోస్ట్ 9 రోజుల నుంచి అక్కడ స్టే చేస్తూనే ఉన్నారు. అక్కడ ఆల్మోస్ట్ నేను చూడబట్టి అయితే 9 రోజులు అవుతుంది. బట్ ఆల్మోస్ట్ ఒక 12 days అయిందంట పాప ఆ అమ్మాయి కనిపించకపోవడానికి. అండ్ అంతా కూడా ఇంటర్వ్యూషన్ జరుగుతూనే ఉంది. బట్ ఈరోజు వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళంతలో వాళ్ళే అనౌన్స్ చేసేసారు. ఏమనంటే మా అమ్మాయి అదే వాటర్లోనే మునిగిపోయి చనిపోయి ఉంటుంది. సో ఇంకా ఈ కేసుని అయితే ఇక్కడితోటి క్లోజ్ చేయండి, ఇంకా మాకు ఎవరి మీద అనుమానం లేదు అన్నట్లుగా. అంటే మాకు ఆ అబ్బాయి మీద కూడా ఏం అనుమానం లేదు, ఇంకా ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు, మా అమ్మాయి నార్మల్గానే మునిగిపోయి డిక్లేర్ చేసేయండి అని చెప్పేసి. సో అది అందరికీ కూడా చాలా వరకు బాధగా అనిపించింది. ఈవెన్ నేను అది కూడా ఫుటేజ్ మీకు ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. చాలా our daughter has drowned. This is incredibly difficult for us to process. We kindly ask you to keep our daughter in your prayers. We still have 2 young children. బట్ చాలా మందికి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న నిర్ణయం షాకింగ్ అనిపించవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ ఇంకా 2 పిల్లలు ఉన్నారంట. బట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ నిర్ణయమే. వాళ్ళు అన్ని డేస్ నుంచి అక్కడ స్టే చేస్తూ ఏది తెలియకుండా ఇంకా 2 పిల్లలు ఉన్నారు. దెన్ ఓకే, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే మాత్రం వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయమే అని అనుకుంటూ ఉన్నారు ఇంకా చాలా మంది కూడా. దెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ అమ్మాయి కేసు ఏదో ఒకటి తెలుస్తుంది అంటే. ఈవెన్ ఆ తర్వాత కూడా 2 days తర్వాత ఆ అమ్మాయి బట్టలు దొరికాయని కూడా కొన్ని న్యూస్లు వచ్చాయి. జరిగినా కూడా పాపం ఆ అమ్మాయి కేసు అయితే ఎటు తేలలేదు. అంటే చెప్పాలి అంటే ఆ అమ్మాయిది బాడీ దొరకలేదు. ఒకవేళ చనిపోయింది అనుకుంటే బాడీ దొరకలేదు, లేదా ఎవరైనా తీసుకెళ్లారు, ఎవరైనా కిడ్నాప్ చేశారు అంటే అలాంటివి ఏది కూడా అనిపించట్లేదు అన్నట్టు. అంటే ఎవరు కూడా కిడ్నాప్ చేసినట్టుగా, ఈవెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అలా కూడా ఎవరైనా తీసుకెళ్ళినట్లుగా అలా కూడా అనిపించట్లేదు. సో ఫైనల్గా అయితే మొత్తానికి అయితే ఏమీ తెలియలేదు, బాడీ దొరకలేదు, ఏదన్నా అయిందా తెలియలేదు. బట్ ఇంకా నాకు తెలిసి ఆ అలలోనే కొట్టుకొని పోయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి అయితే ఇంకా ఫైనల్ అయితే ఈ నిర్ణయానికి వచ్చారు. దీని మీద ఇంకా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తారా అని అంటే నాకు తెలిసి డౌటే. ఇంకా ఆల్రెడీ వాళ్ళే ఇట్లా డిక్లేర్ చేసేయండి అని చెప్పారు కాబట్టి ఇంకా ఎలాంటి ఇంట్రాగేషన్ ఉండకపోవచ్చు. ఇంకా మేబీ ఇంకా ఆ బాడీ కూడా ఏమీ దొరకలేదు. మొత్తానికి అయితే ఏదన్నా ఒకటి తెలుస్తుంది అనుకున్న ఆ అమ్మాయి న్యూస్ మాత్రం ఏది తెలియకుండా మాత్రం ఇట్లా విషాదంగానే ముగిసింది. దీని మీద చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే అమ్మాయిలు అక్కడికి వెళ్ళడం అవసరమా అని చెప్పేసి, ఇంకా కొంతమంది అసలు విహారయాత్రలు అవసరమా అని చెప్పేసి. నార్మల్గా మనిషి జీవితంలో రేపు ఏం జరుగుతుందో అని మనకి ఇవాళ తెలిస్తే ఆ టెన్షన్ తోటి మనం చచ్చిపోతాము. మనకి అంటే ఎప్పుడు ఏది ఎలా జరుగుతుంది అనేసి ఎవరికి తెలియదు. అంటే ఇంకేదో సామెత ఉంటుంది కదా, రాతలు బాగుంటే ఎన్ని నీతులైనా చెబుతారు అని చెప్పేసి. సో ఇంకా నేనైతే దీని గురించి ఏమీ చెప్పాలి అనుకోవట్లేదు. బట్ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి రోడ్డు డ్రైవింగ్ గురించి రానివ్వండి, లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి. అది నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. బట్ ఇక్కడితోటైతే ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను.